ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. అయితే కట్టబడుతున్నటువంటి ఆ అనుభవం అనేది మీలో చక్కగా అమర్చబడుతూ అది కట్టబడుతుందా లేదా అన్న విషయాన్ని ఆయన హెచ్చరించినట్లుగా మనకు రాస్తున్నాడు. గమనించండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతూ ఉన్నారు. కనుక కట్టబడుతున్నటువంటి నీ అనుభవం అనేది ఏ విధంగా ఉంది అని మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గురించి మనకుగా మనము పరీక్షించుకోవటం అనేది అవసరం. ప్రతి ఒక్క ఆత్మీయ వ్యక్తి జీవితంలో ఆత్మీయ అనుభవం అనేది కట్టబడుతుంది. క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ క్రీస్తులో తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు. అయితే ఆ కట్టబడుతున్న ఆ అనుభవం, ఆ విధానం ఏమై ఉంది, ఎలాగుంది అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. వాక్యం అంటుంది, మూలరాయి మీద అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడుతున్నావా, లేదంటే నీ ఆత్మీయ జీవితాన్ని నీకు అనుగుణంగా, నీకు నచ్చినట్లుగా, నీవు కోరినట్లుగా నువ్వు కట్టుకుంటూ ఉన్నావా అనే విషయాన్ని లేఖనాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ముఖ్యమైన మూలరాయి అయిన యేసుక్రీస్తు పైన అపోస్తలులు ప్రవక్తలు పునాది వేశారు. ఆ పునాది మీద నీ కట్టడము చక్కగా అమర్చబడి ఉండాలని వాక్యం ఉంటుంది. చూడండి, ఈ మాటలన్నీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వాక్యాలలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. మన ఆత్మ సంబంధమైన అనుభవాన్ని క్రీస్తులో ఎప్పుడైతే కట్టగలుగుతామో, వాక్యము నిన్ను ఎక్కడ కడుతుంది, వాక్యము నిన్ను ఏ చోట స్థిరపరుస్తుంది, ఈ అనుభవాల్లో నిన్ను నిలబెడుతుంది. నీకెదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో, లాభ నష్టాలలో వాక్యం నిన్ను ఏ విధంగా బలపరిచి ముందుకు నడిపిస్తుందని లేఖనాల్లో నుండి నువ్వు గ్రహిస్తున్నావో, గ్రహించిన ఆ సంగతుల విషయమై నీవు జాగ్రత్త కలిగి దేవుడితో సహవాసం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక కట్టబడుతున్న ఆ అనుభవం చక్కగా కట్టబడాలి, అమర్చబడాలి. కొన్ని పొందించిన చోట కొన్ని రాళ్ళు నిలబడవు, పొందిక ఉండదు. విసుగుతో, కదులుతో, స్థిరత్వం లేకుండా అక్కడ నుండి తీసేసే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆత్మీయతలో దేవుని వాక్యం నిన్ను కట్టిన చోట నీవు కట్టబడేదానికి అప్పగించుకుంటే ఒక స్థిరత్వం నీలో కలుగుతుంది. నీకు నచ్చినట్లుగా నీవు ఉండాలని ఆశించి నీవు కోరిన చోట కట్టబడాలని నీవు కోరుకుంటే అక్కడ ఎక్కువసేపు కూడా పొసిగే అనుభవాలు ఉండవు. పొసగాక అవన్నీ లేనిపోయిన లొసుగుల్లో ఆత్మీయ జీవితాన్ని నష్టానికి దారి తీస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ జీవితం పునాది మీద కట్టబడాలి, స్థిరంగా ఉండాలి, అది సంపూర్ణం అవ్వాలి. అంటే యేసు ప్రభు చెప్పిన ఓ చక్కని మాట ఏమిటంటే, ఒక పెద్ద భవనం కట్టాలంటే, పెద్ద బిల్డింగ్ కట్టాలంటే దానికి ముందుగా లోతుగా పునాది వేయాలి, లోతుగా గుంట త్రవ్వి బండ మీద పునాది వేయాలి అని యేసు ప్రభు చెప్తున్న మాట వాస్తవం కదా. లోతుగా తవ్వి అది ఎంత ఎత్తుగా బలంగా కట్టాలనుకుంటామో దాని పునాది అంతరంగంలో లోపల దానికి అంత బలమైన ఒక పునాది అవసరం. ఈ పునాది ఎప్పుడైతే గట్టిగా, బలంగా, లోతుగా వేయబడుతుందో దాని పైన కట్టబడుతున్న ప్రతి కట్టడము కూడా ప్రతి పరిస్థితుల్లో నిలబడగలిగిందిగా ఉంటుంది. కనుక లోతుగా తవ్వి పునాది వేసి, రాయి మీద ఒకడు పునాది వేసి ఇల్లు కట్టాడని, ఒకడు పైన ఇసుక మీదే ఇల్లు కట్టాడని యేసు ప్రభు చెప్తున్నాడు. కట్టడం సంపూర్ణమైన తర్వాత గాలి వీచింది, వాన వచ్చింది, వరద వచ్చి ఆ ఇంటి మీద వడిగా కొట్టడం జరిగిందట. ఎందుకో దాని కట్టడము ఏ విధంగా ఉంది, దానికున్న బలము ఎలాంటిది, చిన్న గాలివానికే పడిపోగలిగిందా, ఎటువంటి పరిస్థితినైనా
తట్టుకొని నిలబడగలిగిందా అని పరీక్షించేదానికి ఒక శ్రమ అనేది ప్రతి వారి ఆత్మీయ జీవితంలో తప్పక రానే వస్తుంది. అలాంటి అనుభవాలు ఎదురైతేనే నీవు క్రీస్తులో ఉన్నట్టు. ఆ పరిస్థితుల్లో నిలబడుకున్నప్పుడే నీవు క్రీస్తులో నిలబడగలిగిన వ్యక్తివిగా ఉన్నట్టు. కనుక ఎదురవుతున్న ప్రతి శ్రమలో, ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో నీవు ఎలాగో ఉన్నావు అన్న సంగతిని నీవు పరీక్షించుకునేదానికి నీ పునాది ఏ విధంగా ఉందో నీవు జాగ్రత్తగా నువ్వు గమనించుకోవాలి. మనుషుల్ని చూసి మనుషులకు ఇష్టంగా నడుచుకొని వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళకి నచ్చినట్టుగా రకరకాలుగా పరిస్థితులుగా ఉన్నట్లుగా నీవు కోరుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపెట్టుకుంటావు. కనుక ప్రభువుని ఎప్పుడైతే నువ్వు చూడగలుగుతావో, ప్రభువుతో నువ్వు సహవాసం ఎప్పుడైతే చేయగలుగుతావో నీ పునాది క్రీస్తు యేసు మీద ఉంటుంది. అది స్థిరపడి ఉంటుంది, బలపరచబడుతుంది. గనుక నీ ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా నీవు గమనించుకోవాలి. చాలా మంది అనేటువంటి మాట ఏమిటంటే, ప్రార్థన చేస్తున్నాం, ఒక స్థిరత్వం లేదు. మందిరానికి వెళతారు, ఒక క్రమం ఉండదు. ఇంట్లో ప్రార్థన జీవితం ఉండదు. దేవుని వాక్యముతో ఒక సరైన సహవాసం ఉండదు. దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన అంటూ ఏమీ ఉండదు. ఇంత వాక్యాన్ని విన్నా వారి ఆత్మీయ జీవితంలో కాసేపు అటు ఇటు కదిలినట్టుగా, ఏదో ఉజ్జీవింపబడినట్టుగా ఉంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి చెప్పపెట్టకుండా ఎప్పుడు వెళ్ళిపోతుందో వారికే ఒక గ్రహింపు ఉండదు. ఎందుకని అని చూస్తే వాక్యం అంటున్నటువంటి మాట 11వ కీర్తన 6వ చరణంలో ఈ మాట రాస్తున్నాడు. ఏమని? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? చూసారా? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరు. అంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆత్మ సంబంధంగా వేసుకుంటున్నటువంటి నీ పునాదిని వేసేటప్పుడే ఒక సరైన రీతిలో పునాది వేయకపోతే, నీ కట్టడానికి తగినటువంటి రీతిగా ఒక బలమైన పునాది నీకుగా నీవు క్రీస్తులో వేసుకోకపోతే, అడపదడప చాలే ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ వాక్యం, కాసేపు వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, విన్నట్టుగానే ఉన్నామా, మన పనులు మనం చూసుకున్నామా అన్నట్టుగా ఏదో పైన ఈ భక్తి చాలు అని సరిపెట్టుకునేటట్లుగా నీవు అంతకు మించి కొంచెం ముందుకు క్రీస్తులో రాలేక నీవు పైన నీ పునాది వేసుకున్నట్లయితే, ఈ పునాది దాని మీద కట్టడము బరువు పెరిగే వరకు, పెరిగే కొలది అది బలము లేదు గనక, లోతుకు వేయలేదు గనక అది బద్దలైపోతుంది. అంటే బిల్డింగ్లు చూడండి, కింద బాగానే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో, పైకి వెళ్లే కొలది గోడలన్నీ బద్దలపై నెర విడిచి అవన్నీ కూడా చూసేదానికి వికారంగా, ఆ ఇంట్లో ఉండాలంటే భయంకరంగా ఉండే పరిస్థితి. కారణం ఏమిటి? అది ఎక్కడో పైన ఉన్న అంతస్తులో అది క్రాక్ వచ్చినా దాని పునాదిలో లోపం ఉండబట్టే ఆ పైన ఉన్నటువంటి చోట దానికి దెబ్బ తగిలింది. అంటే కట్టడము అధికమయ్యే కొలది, భారం పెరిగే కొలది, ఒక బలమైన పునాది లేని ప్రతి వారి ఆత్మీయ జీవితంలో కట్టుకునే కొలది ఇలాంటి సమస్యలే వస్తూ ఉంటాయి. ఇక వాటి మీద బరువు వేయాలంటే అవి మోస్తాయన్న నమ్మకం మనకు లేదు కనుక ఇక అవి చూస్తూ ఉండిపోవడానికి తప్ప సరైన నివాసానికి యోగ్యముగా మార్చబడలేవు. ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని బట్టి నీవు నీ పునాదిని బలముగా వేసుకోవాలి. నీ పునాది బలహీనమైన తర్వాత ఎంత గొప్ప సేవకుల వర్తమానాలు విన్నా, ఎంత గొప్ప ప్రార్థనలు చేసే వాళ్ళతో నీవు తిరిగినా, నీ పునాది చెడిపోతే, బలహీనమైపోతే, బద్దలైపోతే, ఆ తర్వాత ఎటువంటి నీతిమంతుల ప్రార్థనలు నీ కొరకు చేసినా, వారి వాక్యాలు విన్నా, నీ పునాది సరిలేదు గనక ఎవ్వరు ఏమి చేయలేరు. పునాది పాడైపోగా ఎంత నీతిమంతులు మాత్రం ఏం చేయగలుగుతారు? ఎందుకు ఏమి చేయలేరు? వేయబడిన పునాది ఒకసారి తప్ప, ఒక ఇంటికి ఒకసారి పునాది వేస్తాం. ఒక ఇల్లు కట్టబడిన తర్వాత మరలా పునాది వేయం కదా. అందుకని ఆ పునాది వేసేటప్పుడే నీవు జాగ్రత్త కలిగి నీవు కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తా ఉంది. కనుక క్రీస్తు యేసునందు నీ కట్టడము క్రీస్తులో, వాక్యములో చక్కగా అమర్చబడాలి, పొందించబడాలి. ఒక అమరిక అనేది నీలో యేసయ్య చూడగలగాలి.
చాలా మంది ఆత్మీయ జీవితంలో బాగానే ఉంటారు, వస్తా వెళతా ఉంటారు దేవుడి సన్నిధికి. ఏదైనా శ్రమ ఎదురైతే, ఏదైనా కాస్త వాక్యానుసారంగా నడుచుకునేటువంటి విషయాన్ని బట్టి ఇబ్బంది ఎదురైతే, ఇక శ్రమను బట్టి వాక్యంతో నడుస్తున్నందువల్లే కదా, యథార్థంగా భక్తి చేస్తున్నందువల్లే కదా ఈ సమస్యలు. వాళ్ళకి వీళ్ళకి సరైన భక్తి లేదు. ఇతరులు పెద్ద భక్తులు లేకున్నా వాళ్ళు మనకంటే బాగున్నారు. మనం బాగా భక్తి చేసి ప్రార్థనలో ఉంటూ మనం సంపాదించుకుంది ఏమిటి? శ్రమలు, కన్నీళ్లు, కలవరాలు, రోగాలు, ఇబ్బందులు తప్ప అనేటువంటి ఒక తలంపు మనిషిలో ఎప్పుడైతే కలుగుతుందో ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం నష్టపోవడం, బద్దలవ్వటం అనేది అప్పుడే మొదలవుతుంది. ఎవరికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి? యేసయ్యతో ఒక సరి అయిన సహవాసం లేని వాళ్ళకి, వాక్యముతో సరి అయినటువంటి సంబంధం లేని ప్రతి వాళ్ళు కూడా ఈ శ్రమలలో క్రీస్తులో వాక్యానుసారంగా దైవ సేవకుని వెంబడించాలి అంటే వెంబడించలేరు. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ పునాది అనేది చాలా జాగ్రత్తగా, బలముగా, అది రాబోయే తరాల్లో కూడా, నిత్యత్వంలో కూడా నీవు క్రీస్తులో ఉండేటటువంటి రీతిగా నీ పునాది ఇప్పుడే క్రీస్తు యేసునందు నీవు వేయగలిగిన వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం అంటుంది దీని గురించి. పౌలు గారు చెప్తున్నటువంటి మరో మాట ఏమిటంటే, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో రాసినటువంటి మాట, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని. చూసారా, దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ కృపను బట్టి నేనేం చేయగలిగానంటే అనేకుల ఆత్మీయ జీవితాలకి నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. చాలా టాలెంట్గా, పకడ్బందీగా, ఒక బలమైన పునాది కలిగేటట్లుగా దేవుడి సన్నిధికి వచ్చిన ఏ ఒక్కరూ తొలగిపోకుండా, కదిలిపోకుండా, క్రీస్తులో కృపలో అంతవరకు సంఘము ఎత్తబడేంత వరకు సంఘ సహవాసంలో నిలబడి ఉండేటట్లుగా నేను పునాది వేయగలిగాను. ఏ విధంగా? నేర్పరి అయిన శిల్పకారుని వలె. నేర్పరితనం, చమత్కారంగా, టాలెంట్గా. కొందరు గమనించండి, మనుషులు ఎవరు చేయలేని పని కొంతమంది సులువుగా చేయగలుగుతారు. అది వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళ టాలెంట్. అన్నీ తెలిసిన అనుభవాలలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తోచదు. కానీ మరికొందరికైతే ఒకరి కష్టమైన పనిని మరికొందరు సులువుగా, సునాయాసంగా చేయగలుగుతారు. నేర్పరితనం. ఈయన అంటున్నాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. ఎక్కడి నుండి వచ్చింది అనుభవం? నేర్పరితనం. నేర్పరి అయిన వాడు వేసినట్లుగా ఈయన గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుని దగ్గర అనేక సంగతులు, అన్ని విషయాల్లో ఆరుతేరినటువంటి పెద్దల దగ్గర, గమలీయేలు పాదముల దగ్గర ఈయన విద్యను అభ్యసించిన వ్యక్తి. ఒక ఉన్నతమైన అనుభవాన్ని సంపాదించుకున్నాడు. ఆ పునాది వేసే అనుభవాలు ఎలాగునే ఉండాలి? అందరిలాగా ఉండకూడదు, అందరిలాంటి పునాది వేయకూడదు. నేను వేసే పునాది అది బలమైనదే ఉండాలి. నీకైనా, నీ ఇంటికైనా, నీ సహవాసంలో ఉన్న వాళ్ళకైనా, నీ ఆత్మీయ జీవితంలో నేను ఆత్మీయంగా నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను చూస్తూ నేను వెంబడిస్తున్నా, నీ ద్వారా ప్రభుని వెంబడిస్తున్న ప్రతి వారి జీవితంలో వేయగలిగిన పునాది బలమైనదిగా ఉండాలి. అందుకే నేర్పరైన శిల్పకారుని వలె ఆయన పునాది వేసినట్లుగా నీ ఆత్మీయ జీవితంలో నీవు వేసే పునాది నేర్పరితనం కలిగిందిగా ఉండాలి. అంటే పౌలు గారు నేర్చుకున్నట్లుగా నీవు దేవుడి దగ్గర నేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. చాలా మంది సేవకులతో సహవాసంగా ఉంటారు, మందిరానికి వస్తారు, సేవకుడు చెప్పిన ప్రతి మాట వింటారు, వినిన దాంట్లో నిలిచి ఉండలేరు, సేవకుని సహవాసంలో నిలిచి ఉండలేరు. కనబడి వెళ్ళిపోవాలి. మరి పెరిసినట్లుగా ఏదో కాస్త వచ్చామా, ఆదరించుకున్నామా, కాస్త కనబడ్డామా, వెళ్ళిపోయామా. విన్న వాక్యము నా జీవితంలో ఎంత మాత్రం ప్రయోజనకరంగా ఉంది, వాక్యము అనుసరించి నేను నడిచే అనుభవాలు ఎంతవరకు అవి కరెక్ట్గా ఉన్నాయి అని ఇలాంటి సంగతులు ఆలోచించే వాళ్ళు అరుదైపోయారండి. ఏది ఏమైనా నీ అనుభవము ఎప్పుడైతే పునాది తగిన రీతిగా వేయగలిగి ఆ పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటావో అప్పుడే నీ ఆత్మీయ జీవితము, నీ భక్తి అనేది
ప్రతి శ్రమలో నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పు మహిమ ఘనత తెచ్చేదిగా నీ కట్టడము నిలబడి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి ఒక కట్టుకునే అనుభవాన్ని పొందాలి. మనుషుల్ని చూసి వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, బాగున్నట్టుగానే బాగున్నారు, ఇదిగో వాళ్ళు పడిపోయారు, వీళ్ళు పడిపోయారు, వీళ్ళందరూ పడిపోగలేంది, నేను పడిపోతే ఏమైంది, మనకే వచ్చిందే సమస్య అని లోకము ఎటు వెళితే అటు వెళ్ళకూడదు. గాలి ఎటు వీస్తే అటు పరిగెత్తకూడదు. పునాది మీద స్థిరంగా ఉన్న అనుభవం ఏమిటంటే, ఈ గాలి వాన వరద నిన్ను ఎలా కదిలించినా కుదిపేసినా నీవు పడిపోకుండా, కదలకుండా, తొనికి బెనకకుండా స్థిరంగా నిలిచి ఉండటమే ఒక స్థిరమైన ఒక అనుభవం. నీ ద్వారా నిన్ను చూస్తున్న ప్రతి వారు ఇలాంటి ఒక స్థిరత్వాన్ని క్రీస్తు యేసునందు కోరుకోవాలి, ఆశించాలి. అంటే నీ పునాది ఇతరులకు అందరికీ నిన్ను చూసే ప్రతి వారికి ఒక మాదిరిగా కనబడాలి. ఒక ఎత్తైన బిల్డింగ్ ఉంది, ప్రపంచంలో కొన్ని పేరు పొందినటువంటి ఎత్తైన భవంతులు ఉన్నాయి. వాటి పునాది ఎలాగుంది? ఆ కట్టినటువంటి ఆ చరిత్రను తీసుకుంటే వాటి కొరకు ఎంత ప్రయాసపడ్డారు, ఎంత లోతుకు తవ్వారు, దేంతో పునాది వేశారు, ఏ విధంగా వేశారు, ఇవన్నీ నేర్చుకోదగిన అనుభవాలుగా ఉంటాయి. అదే ఆయన అన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభువు అక్కడ సమీపిస్తున్న ఈ కడవరి దినాలలో నీ ఆత్మీయ జీవితానికి పునాది బలహీనంగా కాక ప్రభు యొక్క రాకడ వరకు నీవు నిలిచి ఉండాలి. రాకడలో నిలిచి ఉన్న ప్రతి పునాది మీద కట్టబడిన అనుభవం ఎత్తబడి ప్రభు రాజ్యానికి చేరేటట్లుగా ఆ గుంపులో నీవు కట్టుకునే రీతిగా నీ విషయమై నీవే జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఈ లేఖనం చెప్పినట్లుగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన ఆ పునాది మీద మీరు కట్టబడుతున్నారు. కనుక కట్టబడుతున్న నీ ప్రతి కట్టడము చాలా జాగ్రత్తగా, భయముతో, వణుకుతో. కొందరికి ఆత్మీయ జీవితం అంటే భయం ఉండదు, ప్రార్థన లేదే అనే భయం ఉండదు, వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేదే అనే భయం ఉండదు. దేవుడి సన్నిధికి నమ్మకంగా వెళ్ళాలి కదా, నా కొరకు దేవుని యొక్క వాక్యం సిద్ధపరచబడింది కదా, కాపరి నా కొరకు ఎదురు చూస్తున్నాడు కదా, నేను దేవునిలో ఉండదగిన అనుభవాలు నాకు కావాలి కదా. ఇలాంటివి ఏవి చాలా మంది జీవితాల్లో మరుగున పడ్డట్టుగా, మాసిపోయినట్లుగా అయిపోయాయి. కారణం ఏంటంటే వారి వ్యక్తిగత జీవితాన్ని గురించిన ఒక దైవ చింతన అనేది వారికే లేకపోవడం. రెండవది, మనుషులందరినీ చూస్తూ వాళ్ళని వీళ్ళని బట్టి వీళ్ళ ఆత్మీయ జీవితంలో లోటుపాట్లను సరి చేసుకోకుండా వీళ్ళకి నచ్చినట్లుగా వీళ్ళు ఇష్టానుసారంగా నడుచుకోవటం. అడిగితే వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని మనుషుల్ని చూస్తూ మనుషుల ద్వారా తమను తామే మభ్య పెట్టుకొని వారి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళే నష్టపెట్టుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, పునాది మీద నీవు కట్టబడాలి. ఆ పునాది లోతుగా వేయాలి, బలమైనదిగా ఉండాలి. నేర్పరైన వాడు వేసినట్లుగా నీవు పునాదిని వేయగలగాలి, నీకు వేసుకోవాలి. మరొక విషయాన్ని మనం గమనించి చూస్తే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని గమనిస్తే, కొలస్సీ 1:23లో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి అని చెప్పి మాట రాస్తున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి. నీ ఆత్మీయతలో నీకు స్థిరత్వం లేకపోతే, ప్రతి చిన్నదానికి నువ్వు కదులుతూ ఉంటే, ప్రతి చిన్నదానికి మెదిలిపోతూ ఉంటే, నీకు పునాది గట్టిగా లేదని నీ అస్థిరమైన నీ ఆత్మీయ జీవితాన్ని చూసి సులభంగా గుర్తుపడతారు ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ అనుభవాన్ని దేవుని కృపను బట్టి దైవికమైన మార్గాలలో ఉండేటట్లుగా, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్లుగా పునాది వేసుకోవటం అవసరమని లేఖనం హెచ్చరిస్తా ఉంది కదా. కనుక పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండండి అని చెప్పి ఆయన అంటున్నాడు, ఈ సువార్త వలన కలిగిన నిరీక్షణలో నుండి తొలగిపోక. మీరు వింటున్నారు కదా దేవుని వాక్యము, ఈ వాక్యములో నుండి మీరు తొలగిపోక ఏం చేయాలా? పునాది మీద కట్టబడినట్లుగా నిలకడగా ఉండాలి, స్థిరమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసమందు నిలిచి ఉంటావో,
నీ విశ్వాసము నీ పునాదిని కనపరుస్తుంది. పునాది కనపడుతుందా? ఇల్లు ఎంత అందంగా ఉందో కనపడుతుంది. ఆ ఇల్లు చక్కగా అందంగా కడితే ఎవరు కట్టారో కానీ బలె కట్టారు అనుకుంటాం. ఆ ఇంటికున్న పునాది కనపడదు. నీ శ్రమలో నీవు ఆత్మీయతలో క్రీస్తునందు ఎంతగా స్థిరంగా ఉంటావో, శ్రమని ఎదిరించగలుగుతావో, బలము పొందగలుగుతావో, ఆ అనుభవాన్ని బట్టి నీలో ఉన్న విశ్వాసం ఎలాంటిదో ప్రజలకు కనపడుతుంది. అదే పునాది. పునాది కనుక పునాది మీద కట్టబడిన నీవు తొలగి అటు ఇటు కదిలిపోకుండా ఒక స్థిరమైన అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖనం హెచ్చరిస్తుంది కదా. కనుక ప్రియులారా, ఇవి చివరి కాలంలో మొదటివారుగా ఉన్న అనేకులు వారి బ్రతుకుల్లో కడపటికి వెళ్ళిపోయారు. పరిశుద్ధులుగా ఉన్నవాళ్ళు పాపులుగా మారిపోతున్నారు. మనుషులు ఏ స్థితిలో ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుందో ఆ స్థితి నుండి తొలగిపోతుంటున్నారు. దైవత్వం లేదు, మర్చిపోతున్నారు. భక్తి పోగొట్టుకొని భక్తిహీనులుగా మారిపోతున్నారు. బయటికి భక్తి ఇదే భక్తి అనుకుంటున్నారు. రకరకాలుగా వారి వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళకు వాళ్లే ఒక ఇష్టానుసారంగా, అంటే వాళ్ళు కోరినట్లుగా, వాక్యాన్ని బట్టి కాక వారి అంతరంగము కోరినట్లుగా, వారి హృదయం ఆశించినట్లుగా పలు రకాలుగా వాళ్ళని వాళ్లే మలుపు తిప్పుకుంటూ ఇదే భక్తి, ఇదే పునాది అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపెట్టుకోక, నష్టం వైపుగా నీవు మార్గాన్ని మళ్లించుకోక నీవు పునాది మీదికి రావాలి. ఒకవేళ ఇంతవరకు నీ ఆత్మీయ జీవితంలో పునాది మీద రాకపోతే, అసలు పునాది వేయకపోతే, వేసినా అది ఏ విధంగా ఉంటుందో తగిన జాగ్రత్త నీవు చూసుకోకపోతే, వేయబడిన పునాది కాక మరలా పునాది వేరొకడు వేయలేడు గనక ఒక ఇంటికి ఒకే పునాది కాబట్టి నీ పునాదిని ఇప్పుడే జాగ్రత్తగా చూసుకొని బలముగా క్రీస్తు యేసునందు స్థిరముగా నీవు కట్టుకోవాల్సిన అవసరము నీకుంది. ఆ అనుభవం నీకు కావాలంటే దేవుడి దగ్గర, నీ కాపరి దగ్గర నమ్మకంగా నీ ఉండి నీవు నేర్చుకునే అనుభవం నీకు కావాలి. ఎప్పుడైతే నేర్చుకుంటావో నేర్పరి అయిన శిల్పకారుని వలె ఆ నేర్పరితనం అనేది నీకు కలుగుతుంది. కొందరు చూడండి, మాటలు బ్రహ్మాండంగా చెప్తారు, మాటలు నేర్చాడు అంటారు పెద్దవాళ్ళు, చేతలు ఎక్కువ, రకరకాలవి నేర్చుకుంటారు. కానీ ఈ దేవుడి సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే దానికి నీవు వేసుకోదగిన పునాది ఎలా అనే సంగతిని నేర్చుకోవడమే అరుదైపోయింది, కరువైపోయింది. కనుక ఏది అరుదైనా ఏది కరువైనా నీ ఆత్మీయ జీవితాన్ని నీవు సురక్షితంగా క్రీస్తులో కట్టుకోవాలి. ఎటువంటి శ్రమలోనైనా రాబో కాలానికైనా ఒక మంచి పునాది వేసుకొని నీ ఎదుట నిన్ను చూస్తున్నటువంటి తరానికి క్రీస్తులో ఒక మాదిరితనం నీవు కనబరచాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి. పౌలు గారు గమలీయేలు పాదముల దగ్గర నేర్చుకున్నట్లుగా నీవు ఎప్పుడైతే నేర్పరితనం అనుభవాన్ని ఆశించి నేర్చుకునే మనసు కలిగి ఉంటావో అప్పుడు పునాది తగిన రీతిగా వేయగలుగుతావు. అది స్థిరంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో నేను చూస్తున్న ప్రతి వారు కూడా వారి జీవితంలో ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదురైనా క్రీస్తునందు నిలిచి ఉన్న నిన్ను, నీ క్రియలను, నీ విశ్వాసమును, కదలని నీ స్థిరత్వాన్ని చూసి మాదిరిగా నిన్నే వారి కన్నుల ఎదుట ఉంచుకొని వారు కూడా తమ భక్తిలో ఒక స్థిరత్వాన్ని సంపాదించుకుంటారు. ఇలాంటి జీవితాన్ని జీవించడం అనేది కృప. అందరికీ ఈ అనుభవం లేకపోయినా దొరకకపోయినా అనుభవించే వాళ్ళు అరుదైనా నీవైతే తప్పక క్రీస్తులో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. ఆ మూలరాతి పైన అపోస్తలులు, ప్రవక్తలు పునాదిని వేశారు. వేయబడిన ఆ పునాది మీద నీ కట్టడము చక్కగా అమర్చబడి పొందికగా ఎక్కువ తక్కువ లేకుండా వాక్యం అనే రెండంచుల వాడిగలిగిన ఖడ్గానికి అప్పగించుకొని ఏవి నీలో ఉండకూడదని ఖండిస్తుందో వాక్యమో దాన్ని నీ నుండి తొలగించుకొని ఎలాగుండాలి, ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఈ అనుభవాలన్నిటికీ నువ్వు అలవర్చబడి అప్పగించుకున్నట్లయితే క్రీస్తులో కట్టడంలో నీవు మరుగైపోతావు. దాని వలన నీ పునాది స్థిరత్వంగా ఉంటుంది. నీ పైన కట్టబడిన అనుభవం కూడా నిలబడుకున్న నిన్ను బట్టి అనేకుల ఆత్మీయ జీవితాలు నిలబడతాయి. కనుక ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయన రాకడ
బహు సమీపంగా ఉంది. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ కడవరి దినాలలో నీ ఆత్మీయ జీవితాన్ని మరింతగా క్రీస్తునందు అభివృద్ధి పరుచుకునేటట్లుగా, ప్రభు యొక్క రాకడకు తగిన సిద్ధపాటు నీవు పొందేటట్లుగా ప్రార్థనలో బలహీనమయ్యావా? నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. వాక్యానికి దూరంగా ఉన్నావా? మరలా వాక్యాన్ని చదవటమో ప్రారంభించు. నీవు ఉన్న చోటనే ఉన్నట్టుగానే ఉండక నీ ఆత్మీయ జీవితాన్ని నూతన పరుచుకునే ఒక అనుభవం నీకు కావాలి. ఎప్పుడైతే ఈ మనసు నీవు కలిగి ఉంటావో నిశ్చయంగా నీ అంతరంగంలో పుట్టిన ఆశను, అదే పునాది మీద కట్టబడాలి అనే తపన, స్థిరంగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి అనే ఆశ నీలో ఎప్పుడైతే ఇతరులు చూడగలుగుతారో అప్పుడు తప్పకుండా ఆ ఇతరులకు మాదిరిగా ఉన్న ఆ ఆశీర్వాదాన్ని కూడా నీవు అనుభవించి మరింతగా క్రీస్తులో కట్టబడి ఎదిగి వర్ధిల్లుతావు. అటువంటి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. కనుక ఈ ఆశ కలిగిన ప్రతి ఒక్కరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసి నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపావాత్సల్య పూర్ణుడైన దేవా, మీకు స్తోత్రం. చాలా దినాల తర్వాత ఈ రీతిగా మీ బిడ్డల్ని కలుసుకొని ప్రభా మీ మాటలు వినిపించి ఈ లైవ్లో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసేందుకు మీరు అనుగ్రహించిన మీ కృప కొరకై స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈ మాటలన్నీ వినిన ప్రతి హృదయంలో స్థిరపరచండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితాలు కట్టబడినగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మరి జ్ఞాపకం చేసుకోండి, కృపతో నింపండి, బలపరచండి, ఘనమైన మీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. ఈ మాటలు విన్న ప్రతి వారి జీవితాలు మీ కృపలో కట్టబడినట్లు వారి ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతలు, లోటుపాట్లన్నీ తొలగించి ప్రతి సమస్యల్లో నుంచి విడిపించి ప్రతి అనారోగ్యంలో నుంచి తప్పించి గాయపడిన మీ హస్తాన్ని చాపి ముట్టి ఏ ఏ కారణాలైతే వారిని పునాది మీదకి రానివ్వకుండా స్థిరంగా ఉండనివ్వకుండా చేస్తున్నాయో వాటన్నిటినీ తొలగించి పునాది మీద కట్టబడినట్లుగా స్థిరపరిచి బలపరిచి వేసుకునే పునాది లోతుగా త్రవ్వి ప్రతి శ్రమలో నిలిచి ఉండి మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగిన ఆ స్థిరత్వాన్ని ప్రతి వారికి కలగజేయమని మీ పాద సన్నిధిలో అనుదినము మోకరించి ప్రభువా నేర్చుకునే ఆ నేర్పరితనాన్ని ఆశించే ప్రతి హృదయాన్ని మీరు మరింత బలపరచమని ప్రతి ఒక్కరికి అట్టి కృపనిమ్మని వేడుకుంటున్నాం. పునాది మీద కట్టబడి స్థిరంగా ఉండినట్లుగా వారి విశ్వాసము ద్వారా క్రియలు ప్రతి వారికి కనబడినట్లుగా కృప చూపించండి. ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, ప్రార్థన జీవితాన్ని సమృద్ధిగా అనుగ్రహించి మీతో సహవాసానికి సిద్ధపాటు కలిగిన మనస్సును దయచేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి ప్రతి వారిని మహిమ కలిగిన మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ